వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో పార్టీ అధినేత జగన్ మరి కాసేపట్లో లోటస్ పాండ్ లో సమావేశం కానున్నారు. వైసీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిని అధికారికంగా ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. సమావేశం అనంతరం పార్టీ నేతలతో కలిసి విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ 4వ అభ్యర్థిని నిలబెడితే ఏం చేయాలన్న దానిపై సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి, ఈ భేటీ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు టీడీపీ 4వ అభ్యర్థిని నిలబెడితే మరి వైసీపీ ఏం చేయాలనుకుంటోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో ఈరోజు లోటస్ పాండ్లో సమావేశం కానున్నారు. ప్రధానంగా ఏపీలో ఖాళీన 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు వచ్చే నెల 11 ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిపైన వైసీపీ అభ్యర్థి ఎవరైనా దానిపైన ఈరోజు చర్చించున్నారు. అయితే మనతో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన మరియు తెలుసుకున్నారు. సార్, చెప్పండి సార్, ఈరోజు సమావేశం దేనిపైన ప్రధానంగా? ఈ రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అభ్యర్థిగా ఎవరిని నిర్ణయిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేయడం, అది గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ నాయకులందరితో కూడా వారి అభిప్రాయాన్ని చెప్పి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఈరోజు రాజ్యసభ అభ్యర్థిని నియమించడం, వారి నామినేషన్ వేయడం జరుగుతుందని తెలిసిన తర్వాత ఎవరికి వారే అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి ఆదేశాన్ని మనం శిరసావహించాలనేటటువంటి నిర్ణయంతో రాష్ట్రం నలుమూలల నుండి కూడా నాయకులంతా వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పాలన, దోపిడీ పాలన ప్రతినిధులను, అంటే శాసనసభ్యులను, ఆ తర్వాత మళ్ళా శాసనసభ్యులు కానటువంటి వారితో సహా కోట్లకు వెచ్చించి ఒక్కొక్క వ్యక్తికి 20 కోట్లు 30 కోట్లు రాజధానిలో ఎకరా భూమి వెచ్చించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత నీచకరమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజల నుండి తీవ్రమైనటువంటి ఆందోళన, వ్యతిరేకం వస్తూ ఉంది. ప్రజలకు చేయవలసినటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చకపోగా ఆంధ్ర రాష్ట్ర పరిపాలన అనేటటువంటిది రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మార్చివేసి ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునేటటువంటి ఆ నాయకత్వానికి తిలోదకాలు ఇచ్చేటటువంటి విధంగా ప్రజల నుండి ఇచ్చేటటువంటి ఆ సహకారాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అంతేకాకుండా రాజ్యసభ మెంబర్లలో కూడా ఓట్లను కొనుగోలు చేసి దొడ్డిదారిన ఏ విధంగా ఇతర పార్టీలకు ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా ఎన్ని కోట్లైనా సరే ఒక్కొక్క ఓటుకు 100 కోట్లైనా ఇచ్చేటటువంటి దానికి సిద్ధపడేటటువంటి అతి నీచమైన సంస్కృతికి ఒడిగట్టినటువంటి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహకారంతో, ఆయన యొక్క ఆశీస్సులతో నామినేషన్ వేసేటటువంటి అభ్యర్థిని ఘనమైనటువంటి మెజారిటీతో గెలిపించడంతో పాటుగా, సార్, టీడీపీ 4వ అభ్యర్థిని ప్రకటిస్తే వైసీపీ ఏం చేయబోతుంది? మా అధ్యక్షుల వారి ఆదేశాలను శిరసావహిస్తాం. అవకాశం లేనటువంటి విధంగా ఉన్నటువంటి ముగ్గురికే అవకాశం ఉన్నటువంటి పార్టీ 4వ అభ్యర్థిని నిలబెట్టడం అంటేనే కొనుగోలుకు వేలం వేసేటటువంటి దానికి వేలం పాట పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం, దొడ్డిదారిన రాజకీయ సంస్థల మొత్తాన్ని కూడా వ్యాపారికంగా మరి కోట్లు కుమ్మరించి లాక్కునే ప్రయత్నం చేసేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాన్ని ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది వైఎస్ఆర్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఆల్రెడీ విజయసాయిరెడ్డిని ఇప్పటికే జగన్ ఖరారు చేశారు. అయినా ఈరోజు సమావేశంలో మరొకసారి పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో కూడా చర్చించి అధికారికంగా ప్రకటించినారు. అనంతరం మొత్తం పార్టీ ముఖ్య నేతలు అందరూ కలిసి ఈరోజు అసెంబ్లీలో ఈరోజు రాజ్యసభకి సాయిరెడ్డి నామినేషన్ వేయనున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ వినయ్.
విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇవాళ మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు